ఈరోజు నేను ఇంట్లో వంట చేసుకుని షాప్‌లోకొచ్చేసరికి ఇంక గిరాకీ స్టార్ట్ అయిందండి. ఇంక అప్పటికే పూరి ఆర్డర్ అయితే వచ్చున్నది. పూరి ఆర్డర్ అండి. మా దగ్గర మసీదు ఉంటది. దాంట్లో ఎక్కువ మంది పిల్లలుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆయనైతే పూరి పార్సెల్ చెప్పాడండి. వాళ్ళు పూరి తింటారంట. రెండో ఐటెమ్ ఏది వద్దనన్నారండి. ఇంకా అందరికీ పూరీలు చేసి అవన్నీ పార్సెల్ చేసి ఇచ్చేసరికయితే చాలా టైం పట్టేసిందండి. ఇంక ఉదయాన్నే కాబట్టి ఆ టైంలో మా బాబు కూడా ఇంక కాలేజీకైతే వెళ్ళలేదండి. ఇంట్లోనే ఉన్నాడు. ఆ టైంలో ఇంక ఇద్దరము చేసేసుకున్నాము. నేను పూరి చేసేస్తే మా బాబు కాల్ చేసాడండి. ఈయన పార్సెల్ చేసి ఇచ్చేసరికి వాళ్ళ పార్సెల్ అయితే తొందరగా అయిపోయిందండి. వాళ్ళ ఆర్డర్ అంతా కూడా తొందరగానే కంప్లీట్ చేసేసాము. అది అయిపోయిన తర్వాత మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కాలేజీకైతే వెళ్ళిపోయాడండి. ఇంక తర్వాత మేమిద్దరం అమ్ముకుంటూ ఉంటే మళ్ళీ పూరి పార్సెల్ ఆర్డర్ వచ్చిందండి. తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానండి. మా ఆయనైతే దోస, ఇడ్లీ అవైతే అమ్ముకుంటున్నాడు. వాళ్ళకైతే పూరి పార్సెల్ చేసి ఇవ్వడానికి నేను ఒక్కదాన్నే చేసేసరికి చాలా టైం పట్టేసిందండి. ఈరోజు వ్యాపారం అయితే జరిగిందండి. చేసుకున్నవన్నీ అమ్ముడైపోయినియి. కాకపోతే మైసూర్ బొండల పిండే కొంచెం ఎక్కువ మిగిలిందండి. రోజు నేను సాయంత్రానికి కొంచెం పిండి ఉంచుకుంటాను చిన్న పునుకుల్లో కానీ, ఈరోజు కొంచెం ఎక్కువ